వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు వైసీపీ ఆధ్వర్యంలో మరి వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు. ఎవరికి వెన్నుపోటు, దేనికోసం వెన్నుపోటు? ఈ వెన్నుపోటు కాన్సెప్ట్ వల్ల ఏమన్నా వైసీపీకి ₹1 ప్రయోజనం ఏమన్నా చేకూరుతుందా? అండ్ కౌంటర్గా వాళ్ళు అక్కడ మొక్కలు నాటుతూ నీళ్లు పోస్తూ వాళ్ళు అక్కడ తిరిగేస్తున్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సో అంటే అక్కడేమో ఒక ప్రొయాక్టివ్ అట్మాస్ఫియర్ వాళ్ళు క్రియేట్ చేస్తే వీళ్ళు నెగిటివ్ వైబ్స్ సమాజంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్స్ అబ్జర్వేషన్. ఓవరాల్గా వెన్నుపోటు దినంతో పాటు నిన్న హర్షకుమార్ గారు ఏం మాట్లాడారు, తుని కేసు రీఓపెన్ చేస్తానని ప్రభుత్వం సంకల్పించిన తర్వాత అఫ్కోర్స్ విరమించుకున్నాము, అలాంటి ఆలోచన మాకేదీ లేదని చెప్పిన తర్వాత రిటర్న్గా ఇన్స్ట్రక్షన్స్ ఇంకేమీ లేని నేపథ్యంలో ఆయన మాట్లాడింది. వీటన్నిటి మీద పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు డీటెయిల్గా మాట్లాడతారు, మనతో ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. వెన్నుపోటు దినం ఆ కాన్సెప్ట్ వల్ల వైసీపీకి ఏమన్నా ₹1 ప్రయోజనం ఉందా సార్? అంటే మీరు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే మీకు కూడా నమస్తే సర్వాస్ గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు హలో ఏపీ బై బై వైసీపీ అన్నట్టు ఈసారి హామీలు ఇచ్చి బాబు గ్యారంటీ అని చెప్పి ఏపీ ప్రజలకి టోపీ పెట్టిన ఈ దీని మీద వైఎస్ఆర్సీపీ నిరసన తెలియజేస్తూ ఏదైతే ప్రైమా ఫేస్గా చేయవలసిన దగ్గర ఆన్ అగ్రిగేట్ 1,22,000 కోట్లు ఏది వాళ్ళు చెప్పిన సంక్షేమం, ఏదో ఉదాహరణకి అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి, నెక్స్ట్ అలాగే ₹20,000 రైతులకి ఇద్దాం అన్నది, ₹18,000 ఆడపిల్లలకి ఇద్దాం, ఇలాంటివన్నీ చూసుకుంటే దగ్గర 1,22,000 కోట్లు కావాలా. కానీ మనం అప్పు చూసుకుంటే దగ్గర 1,00,000 ఓవరాల్గా 1,60,000 కోట్ల దగ్గర అప్పు చేసి కనబడుతూనే ఉంది. ఇవాళ పైపచ్చి నిన్న 2వ మంగళవారం 3వ మంగళవారం ఎలా ఆర్బీఐ బాండ్లు వేలంకి వెళ్తున్నారో కూడా తెలుసు. ఈ విధంగా చూసుకున్నా సరే కాగ్ గణాంకాల ప్రకారం 81,622 కోట్లు మార్చి వరకు అప్పు చేశారు. ఏప్రిల్ 3 వరకు చూస్తే అప్పు 5,750 కోట్లు. అలాగే ఏది మార్చి వరకు 81,620 crores, ఏప్రిల్ 3 రోజులు 5,750 కోట్ల 5,750 కోట్లు. అలాగే ఏప్రిల్ 3వ తేదీ చేసిన అప్పు 5,750 కోట్లు. మే 6న చేసిన అప్పు 6,822 కోట్లు. జూన్ 3వ తేదీ అంటే నిన్న 7,000 కోట్లు అప్పు చేశారు. అయితే టోటల్గా 1,01,194 కోట్లు. ఇలా బడ్జెటేతర అప్పులు అంటే పౌర సరఫరాల సంస్థ మీద 2,000 కోట్లు, మార్క్ఫెడ్ మీద 6,700 కోట్లు, ఏపీఐసిసి 1,000 కోట్లు తెచ్చారు, ఏపీఎండిసి మీద 9,000 కోట్లు తెచ్చారు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద 710 కోట్లు, ఇది 19,418 కోట్లు తీసుకొచ్చారు. ఇది కాక రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ ద్వారా తేడానికి హామీ, అలాగే హడ్కో 11,000 కోట్లు, ఇది గ్యారంటీకి వస్తుంది. వరల్డ్ బ్యాంక్ వస్తుంది తర్వాత తెలియదు కానీ హడ్కోది అయితే గ్యారంటీ. అలాగే జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ఇది 31,000 కోట్లు రాజధానికి. 1,01,194 కోట్లు, 19,410 కోట్లు, 31,000 కోట్లు. ఈ 3 విధంగా ఈ స్లాబుల్లో దగ్గర చూసుకుంటే మీరు నాట్ లెస్ దాన్ 1,60,000 కోట్లు, 1,22,000 కోట్లు సంక్షేమానికి ఏదైతే వాళ్ళు చెప్పినవి 6 ఈ సంవత్సర కాలంలో ఇవ్వని కారణంగా వెన్నుపోటు ప్రజలకు ఇచ్చిన మాటకి చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇవాళ నిరసనకి పిలుపునిచ్చింది. దానికి మరి పవన్ కళ్యాణ్ గారు మీరు దసరా దీపావళి చేసుకోమంటే మీరు ఇచ్చి సంక్షేమం ఇచ్చుంటే వాళ్ళు దసరా దీపావళి ఖచ్చితంగా సంక్రాంతి పొద్దున సాయంత్రం దీపావళి అదే ఏదైనా మరి మా 2 పండుగలు చేసుకోమన్నప్పుడు ఈ సంక్షేమం కనుక మీ చేతుల మీద ఉంటే కదా ఒకే టికెట్ మీద 2 సినిమాలు శివరాత్రికి వేసేవాడు. మరి ఆ సినిమా లాంగ్వేజ్ వాళ్ళకే వస్తుంది. అలాగే ఈసారి మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల హితం అన్న దగ్గర ప్రజల హితానికి విరుద్ధంగా నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు రెజిన్లో 14 సంవత్సరాలు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా, ఇంకో అబౌట్ టు 5 years అన్న దగ్గర ఇప్పుడు ఖచ్చితంగా మీరు చూసుకుంటే ఈ 1 year సక్సెస్ఫుల్ నెరేషన్లో ఆంధ్రప్రదేశ్లో దగ్గర 21 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన ఒక్కొక్క మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్థాపించింది లేదు. అలాగే విద్య, వైద్య, ఆరోగ్యం ప్రాథమిక బాధ్యత ఫర్ రెస్పెక్టివ్ గవర్నమెంట్, సెంట్రల్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనండి. మీరు స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో విద్య అంటే నాడు నేడు స్కూళ్ళు వైఎస్ఆర్సీపీ చేసిన తర్వాత నిన్న మీరు 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే ఇట్స్ రియలీ ప్యాథటిక్. ఏది రివల్యూషన్ పెట్టిన దగ్గర 66,000 మంది దగ్గర 11,000 మంది పాస్ అయితే నా బాధ అంతా 50,000 మంది పిల్లలు రివల్యూషన్ పెట్టుకోలేదు. వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు పెట్టుకోలేకపోయి ఉండొచ్చు. వాట్ ఆర్ ద రీజన్ సార్? ఇప్పుడు నేను అంటుంది ఏంటి, విద్య, వైద్యం అన్న దగ్గర ఆరోగ్యశ్రీ బిల్లు బకాయిలు 6,000 కోట్ల పైచీలకి ఇప్పటికి కూడా రూపాయి చెల్లించట్లే. సో ఇన్ని వేల కోట్లు అప్పులు చేసిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు చేయకుండా, కనీస బాధ్యత లేకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కిన కార్యక్రమం కనబడుతుంది. విద్య, వైద్య, ఇంక మిగిలింది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం సంక్షేమం చూస్తుంటే మళ్ళీ కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత నిన్న మహానాడు పెట్టుకున్న ఉదంతం చూస్తే 1,00,000 మంది
అదృష్టానికి అది ఇంకా ప్రబలలేదు. సో ఈ ప్రాథమికంగా ఈ ప్రభుత్వం నిర్వర్తించవలసిన కార్యక్రమాల మీద విద్యా వైద్య ఆరోగ్యం మీద క్లారిటీ లేనప్పుడు మరి ఎవరో ఒకరు గల వినిపించాలంటే ఇదే కదా. గేళ వినిపించాలి సార్, ఒప్పుకుంటాను. బట్ వైసీపీ ఈ ఒక్కరోజు చేసి ఊరుకుంటుందా, లేకపోతే విల్ ఇట్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్? ఎందుకంటే వాళ్ళ నాయకుడికి ఎక్కువ ఉన్న అలవాటు ఏంటంటే జనం దగ్గర కన్నా జైలు దగ్గరికి వెళ్ళడం ఎక్కువ అలవాటు ఆయనకి. జైలులో ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి, జనం దగ్గరికి నేరుగా రావడానికి. అంటే ఇవాళ జనం వచ్చి ధర్నాలు చేస్తే దాని నెక్స్ట్ కార్యక్రమం జైలుకి వెళ్తున్నారు. మరి ధర్నాకు వచ్చి పిలిచి పలకరించిన వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళి పలకరించిపోతే ఎట్లా? మీరు ఎండ్ ఆఫ్ ది డే టార్గెటెడ్గా మీరు 1 year సక్సెస్ఫుల్ నేరేషన్లో మీరు ఈ గవర్నమెంట్ కనుక చూసుకుంటే ప్రతిదీ లడ్డూలు కొవ్వుతో మొదలెట్టారు. ఈ సంవత్సరంలో ప్రతిదీ దాటవేత ధోరణితోనే ఈ సంవత్సరం పాటు కాలక్షేపం ప్రభుత్వం నడిచింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఏరాలో ఈ 15 సంవత్సరాలు ఆయన చరిత్రలో ఇది ఖచ్చితంగా మా ఆయన మచ్చ కిందే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అలాగా ఈ విధమైన గవర్నెన్స్ ఎప్పుడు చేయలేదండి. అలాగే మీరు చూసుకుంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతసేపు అమరావతి చుట్టూ కబుర్లు చెప్పడమే కానీ వాస్తవికత ఎక్కడ దగ్గర వచ్చింది? వస్తుంది సార్. ఇప్పుడు అప్పులు వస్తే కట్టడం మొదలెడతారు. ఆల్రెడీ వచ్చి చేతికి ఉన్నాయి సార్, అప్పులు చేతిలో ఉన్నాయి. మరి తర్వాత మీరు జిఎస్డిపి, జీడిపి అండ్ జిఎస్టీ కలెక్షన్స్ ఈ 3 కన్జాక్టివ్గా కిందనున్న లడాఖ్తోనే మనం పోటీ పడుతున్నాం. నిన్న జిఎస్టీ కౌన్సిల్ చేసిన 2,000 కోట్ల పైచీలక బకాయిలు మన దగ్గర, అంటే ఇంకా డౌన్ సైజ్ అయిపోయి ఉంది. సో ఎప్పుడైతే పబ్లిక్ దగ్గర క్యాష్ రొటేషన్ ఆగిపోయిన తర్వాత పబ్లిక్ దగ్గర నుంచి తిరిగి రీఇన్వెస్ట్మెంట్ సైకిల్ మాడ్యూల్లోకి రానప్పుడు జిఎస్టీ ఏ విధంగా రావట్లేదు చూస్తున్నాం. అలాగే సామాన్యుడి యొక్క స్థితిగతులు ప్రభావితం చేసే జీడిపి కూడా ప్రభావితం చేస్తే ఎలా ఉన్నదో చూసుకోమనండి. అలాగే స్టేట్ జీడిపి కూడా ఏ విధమైన మెజరబుల్ అండ్ ప్యాథటిక్ సిచ్యువేషన్స్ డ్రైవ్ అవుతున్నాయో చూసుకోమనండి. అంతకని ఇంకేముంది? అంటే ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ జనంలోకి ప్రాపర్గా డిసిమినేట్ చేయగలరా మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటి సార్ నేను చెప్పగలను, ఈ సంవత్సర కాలం కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రజలకి ఏ ప్రాతిపదిక మీద ప్రభుత్వ స్థాపన జరిగిందన్న దగ్గర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక చతావణి టైప్లో ఇవ్వడం బాధ్యత అపోజిషన్ పార్టీది. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ లేదు కాబట్టి అసెంబ్లీ వేదికగా ప్రతిదాన్ని నిరసించడానికి నిలదీయడానికి కుదరని కారణంగా, ఎందుకంటే దే హ్యావ్ బీన్ కన్ఫైనింగ్ టు ద రెస్పెక్టివ్ టెరిటరీస్ యాజ్ ఎమ్మెల్యేస్. సో డెఫినెట్గా ఇది ఏం చేస్తారంటే సమూహాలతోనే, ప్రజా సమూహాలతోనే నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఉదాహరణకి డ్రోప్ ఛార్జీల మీద, తర్వాత మిర్చి యార్డ్కి వెళ్ళి నిరసన తెలియజేసిన విధానం అండ్ తదనంతర పరిణామాల్లో ఇవాళ రైతులకి రబీ ఖరీఫ్ సీజన్ 2 అయిన తర్వాత కూడా ₹1 ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇవాటికి కూడా దిక్కు దివానా లేకుండా పైపొచ్చి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక్కొక్కరికి. వాటిలన్నిటి మీద కలిపి గలం ఎనిమించడం అన్నది మొదలైతే ఎక్కడో దాన్ని కన్సాలిడేట్ అవుతుంది అన్నది. దీంతో పాటు సరే ఎలాగో ఇవాళ వెన్నుపోటు దినం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారండి, తెనాలి వెళ్ళారు. తెనాలి వెళ్ళి ఆయన ఒక మాట మాట్లాడారు, ఆ బయట కూడా మనం చూడొచ్చు. ఏంటంటే, నేను వచ్చింది వాళ్ళని వెనకేసుకుని రావటం కోసం కాదు, నా ఉద్దేశం అది కాదు, బట్ ది కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ పోలీస్ వాళ్ళ బిహేవియర్ గురించి దాని మీద నేను జనంలో తీసుకొచ్చి మీరు బహిరంగంగా శిక్ష ఎలా వేస్తారు, చట్టాన్ని మీరు ఎట్లా తీసుకుంటారని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వల్ల బాధితులైన ఆడపిల్లలు, మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. అంటే వన్ సైడే వెళ్తున్నట్టు ఆయన నిన్న వేసుకుంది సెల్ఫ్ గోల్ కదా. ఓకే, ప్రతిదానికి దళిత్ కార్డు తీసేస్తారా? కాదు సార్, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇవాళ అణగారిన వ్యవస్థని ఏదైనా అప్లిఫ్ట్మెంట్ చేద్దాం అన్న దగ్గర మీరు నిన్న ఇన్సిడెంటే ఉదాహరణకి గంజాయితో ముడిపెట్టారు. పోనీ అది దాన్ని మాదక ద్రవ్యాలనుకుందాం. ఈ సినిమా వాళ్ళని ఏమైనా ఇలాగే పట్టుకుని తోలు తీసేసుకుంటూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్? లేదంటే నిన్న 2 కోట్ల కొకాయిన్తోనో హెరాయిన్తోనో కోకటిపల్లిలో దొరికాడు కానిస్టేబుల్, ఆయన ఇలాగే తన్నుకుంటూ తీసుకెళ్తారా? ఇప్పుడు నేరారోపణ అన్నది పోలీస్ పర్వ్యూలో ఉంటుంది సార్, నేర నిర్ధారణ అన్నది కోర్టు పర్వ్యూలో ఉంటుంది. నేరం నిర్ధారించబడింది అనుకోండి గౌరవ న్యాయస్థానంలో, శిక్షలు వాళ్ళే విధిస్తున్నారు. దానికన్నా ప్రయారిటివ్గా వీళ్ళు ఎందుకు శిక్ష ఇస్తున్నారు? అక్కడ జరిగిన కాన్సిక్వెన్సెస్ టెక్నికల్గా హీ మే బి రైట్ ఆర్ యూ మే బి రైట్, బట్ జరిగిన ఏంటో కూడా మీరు చూడాలిగా ఒకసారి. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు మీ వాళ్ళ ముగ్గురిని ఏదైతే పట్టుకున్నారో అసలు వాళ్ళ మీద రౌడీ షీట్ ఏ ప్రాతిపదిక మీకు ఓపెన్ అవుతుందో తెలుసా? నటోరియస్ అని అక్కడ మీరు డిక్లేర్ షీట్ సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావుల కాదు కదా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయండి, అఫీషియల్గా సార్. మీకు మాట చెప్తా, దెర్ ఆర్ 3 క్యాండిడేట్స్. అందులో ఒకడు పాలిటెక్నిక్ చదివి వాళ్ళ సిస్టర్, ఆయన చెప్పినవి చెప్తున్నాను, ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి కుటుంబం. రెండోది ఒకతను లీగల్ ఫర్టర్నిటీలో నాన్నగారు ప్రజాశక్తిలో జర్నలిస్ట్ అయినా, చాలా ఆర్టికల్స్ కూడా రాసాడు ఆయన, అండ్ అతను వాళ్ళ అబ్బాయి. ఈ 3 ప్రాతిపదికల్లో మీరు చూసుకుంటే ఒక అడ్వకేట్కి తెనాలి కోర్టు నిరసనలు తెలియజేశారు. మూడోది మీకు ఇక్కడ జరిగింది ఏంటంటే, మఫ్టీలో ఉన్న పోలీసు ఎవరైతే వెళ్ళి అతని మీద జులుం చూపించినప్పుడు వాళ్ళ ముగ్గురు తిరగబడిన దానికి ప్రతీకారంగా ఈ విధంగా జరిగింది. దీంట్లో ఒకటి చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్విస్ట్ కూడా ఉంది. ఇవన్నీ పక్క తీస్తే ఈ అవుట్కమ్లో ప్రజలకి
భయభ్రాంతులకు గురి చేద్దామన్న చేతావనితో ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఒక్క కానిస్టేబుల్ తోటి, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ తోటి వీళ్ళు ఇబ్బందికరంగాను అభ్యంతరకరంగాను ప్రవర్తించారనే ఒకే ఒక రీజన్ తోటి పోలీసు వ్యవస్థ మొత్తం వచ్చి అటాక్ చేయదు కదండి. ఎక్కడ వచ్చారు మీరు చూసుకోండి కావాలంటే. ఇవాళ మీరు ముగ్గురు నలుగురు పోలీసులు సార్ మీకు మాట చెప్తాను రారు కదా, ముగ్గురు రారు కదా, ఒకటి కోసం రారు కదా ముగ్గురు నలుగురు. సరే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మనకి భూపాలపల్లి జిల్లాలో మురళీ గారు అని మన కలెక్టర్ గారు ఉండేవారు. రాంగ్ రూట్లో వస్తున్న ఒక వ్యక్తిని ఆయన ఆపి, ఎవరో పోలీసు ఎస్ఐ గారు అతని మీద జులుం ప్రదర్శిస్తే ఇదే మురళి గారు ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కుర్రాడితోనూ పోలీసుడికి ఏం చేయవలసి శిక్ష పడేదాకా చేయగలిగారో చూసుకోమనండి. తర్వాత ఈ విధంగా ఇది ప్రజా సంఘాలు కానీ లేదా గౌరవ న్యాయస్థానంలో కానీ ఈ విధమైన సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇదే ఇంకొకసారి ఐజీ గారి స్థాయిలో కూడా ఇట్లాంటిది గౌరవ న్యాయస్థానం తీసుకున్న దగ్గర ప్రశ్న సమాధానం కాదు కదా, అక్కడ జరిగింది కూడా మనం నేపథ్యం కూడా చూసుకుంటాం. నేను చెప్తుంది అదే సార్, జరిగిన నేపథ్యం ఏంటంటే అక్కడ నేను ఒకటే అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు, సరే ఆయన ప్రతిపక్ష నేత, దళితులకి పట్ల అపచారం జరిగింది, వెళ్ళారు, మాట్లాడారు. బట్ అలాగే అండ్ వాళ్ళ గురుమూర్తి గారు, వాళ్ళ ఎంపీ గారు అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళారు. అవతల పక్క పిల్లలు, ఆడపిల్లలు కూడా రేపొద్దున నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తారు. మరి వాళ్ళకి భరోసా వస్తారా? రావాలి తప్పకుండా. బాధితులు కనీసం ఆయన వన్ సైడెడ్గా కూర్చొని వెళ్ళిపోయాడు. ఆయన అవతల పక్క అమ్మ మీకేంటి ఇబ్బంది అయిందా వీళ్ళ వల్ల తెలుసుకోవాలిగా. సార్ ఏమన్నా అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. కాదు మీరు అందులో దాన్ని ప్రోన్స్ అండ్ కాన్స్ మాట్లాడుతున్నాం సార్. పోలీస్ వ్యవస్థ ఇవాళ ఆ విధంగా బహిరంగంగా శిక్షించడానికి ఏమైనా వెసులుబాటు ఉందా? అది లేదు. ఇప్పుడు మెయిన్ అప్రహెన్షన్ అది, అటువంటిది లేదు. అండ్ ఆ విషయంలో ఆయన బయట కూడా మనం చూడొచ్చు, ఒకసారి బయట చూద్దాం. నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. రైట్. ఆ విషయంలో క్లారిటీ ఉందిలేండి ఆయనకి, ఎందుకంటే ఆయన క్లారిటీ లేకుండా అయితే రాలేదు. కానీ ఏంటంటే వన్ సైడెడ్గా వెళ్ళినట్టు అనిపి ఇట్లా అనవసరంగా ఇంకోటికి రూమ్ ఇచ్చాడు కదా ఆయన, స్పేస్ ఇచ్చాడు. సార్ మీరు అందులో నేను చెప్తుంది అదే, ఒక ముగ్గురిని పరామర్శించడానికి వెళ్ళిన కోణం మీరు మాట్లాడితే దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. అండ్ నేను కూడా ఒకరిని జస్టిఫై చేయడానికి నేను చెప్పట్లే, కానీ ఒక వ్యవస్థ తన పనితీరుని నిర్వర్తించకుండా ఒక జులుం ప్రదర్శించడం ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇప్పుడు మనకి ఫర్ ఇన్స్టెంట్ ఒక సబ్సిక్వెన్స్ పరిణామాల్లో కొన్ని కేసులు ఉంటాయి సార్. కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాడిని ప్రూవ్ అవ్వకుండా పోలీసులు రోజు కొట్టేస్తున్నారు అనుకోండి, అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి. ఇజ్ ఇట్ రైట్? మరి దానికి న్యాయస్థానాలు ఎందుకు? శిక్షించేది న్యాయస్థానం ప్రైమా ఫేస్గా. సో శిక్షించేదాకా ఆగాలంటారు. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. అదర్వైజ్ గవర్నమెంట్ సమన్వయంతో సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయాలు లాంటివి విత్ గవర్నమెంట్ సపోర్ట్తో, రెస్పెక్ట్ ప్రభుత్వ సపోర్ట్తో చేయమనండి. నో అప్రహెన్షన్స్. ఎండార్స్ చేశారు కదా హోమ్ మినిస్టర్ గారు. ఏమని? వాళ్ళు ఇప్పుడు రేపు మీరే అంటారు, రేపు ఏదన్నా అయితే పోలీసులు చేతకాని వాళ్ళు వదిలేశారని అని అన్నారు కదా సార్. దాన్ని సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ సజ్జనార్ గారి గురించి ఎవరన్నా మాడారా? అదర్ దాన్ ప్రజా సంఘాలను లేకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ తప్ప మాలటోడు మీరటోడు ఏమన్నా సజ్జనార్ గారి విషయంలో మాడగలిగామా? ఎవరో తగ్గింది సార్. జనవరిలో ఒక ఐజీ గారి స్థాయిలో గౌరవ సుప్రీంకోర్టు ఇంక్లూడింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సైతం క్యాన్సిల్ చేసేసింది. సార్ మీకు చెప్తున్నాను, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ ఉన్న వేడుక చూస్తున్న పోలీసులందరికీ కూడా ఈ పనిష్మెంట్ గ్యారంటీగా సుమోటో కింద తీసుకుంటుంది గౌరవ న్యాయస్థానం. అండ్ దే డెఫినెట్లీ ఫేస్ అన్నెసరీ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ ఏంటంటే వ్యవస్థని చేతిలోకి తీసుకుని నడిపించడం మీదే అప్రహెన్షన్స్. మిగిలింది వాళ్ళు రైట్ రాంగ్ అనేది గౌరవ న్యాయస్థానం పరంగా ప్రూవ్ చేయమనండి. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బై ద అదర్స్. కానీ అది కాకుండా వాళ్ళు ఎలా ఏ ప్రాతిపదిక మీకు చేశారన్న దాని మీదే ప్రశ్నించబడుతుంది. అందుకే ఆయన ఇంకోటి కోర్టు చేస్తూ కూడా చెప్పాడు కదా, చంద్రబాబు గారి మీద 24 కేసులు బయట తీసుకొచ్చి తనొచ్చా అన్న కోణంలో కూడా చెప్పాడు. కానీ మర్చిపోయాను, నిన్న ఎలాగో మనం మాట్లాడుకున్నాం తుని కేసుకు సంబంధించి. దాంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటో చెప్పమంటారా? 2 అంశాలు. ఒకటి, వైసీపీకి ఇంకా భజన చేసే బ్యూరోక్రాట్స్ సృష్టించిన జీవో, అది వాళ్ళ అభియోగం. రెండోది ఏంటంటే ఆ జీవో తయారు చేయడం వెనక తెలుగుదేశంలోని కొందరు కాపు సంఘాల నాయకులు ప్రెషర్ పెట్టి మరి ఆ జీవో ఇప్పించారని చెప్పేసి ఈ రెండు కూడా వచ్చినాయి, తెర మీదకి వచ్చినాయి. ఇందాకైతే మార్నింగ్ డిబేట్లో శివశంకర్ గారు అన్నారు, జనసేన సీనియర్ నాయకులు, ఖచ్చితంగా ఇది బ్యూరోక్రాటిక్ లెవెల్లో ఉద్దేశపూర్వకంగా కుట్ర అని అనుమానిస్తున్నాను అన్నారు.
అంటే వైసీపీ అంటే ఇక ఆశ్చర్యం, ఇవాళ వాళ్ళు వెనుపోట దినం ఎందుకు హర్షించే దినం జరుపుకోవాలి, ఇంకా వాళ్ళు చెప్పే మాటలు వింటున్న ఆఫీసర్స్ అక్కడ ఉన్నారని వైసీపీ వాళ్ళు. కాదు సార్, నాకు తెలియక అడుగుతాను. ఏమైనా డెహ్రాడూన్లో ట్రైనింగ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీకి పనిచేయడానికి నేను ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేస్తున్నా, లేకపోతే మీరు తెలుగుదేశంకి పనిచేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేస్తున్నా, అలా కాంగ్రెస్కి బీజేపీకి అని చెప్పి ఐఏఎస్ఎల్ ఐపీఎస్లకి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్లు ఉన్నాయా? అసలు ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఆ జీవో, ఇఫ్ ఇట్ ఈస్ బీన్ ఇష్యూడ్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ డెమోక్రటిక్ గవర్నమెంట్? అంటే ఈ జీవోలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు బ్యూరోక్రాట్స్ అంటే. రిటర్న్గా ఇంతవరకు స్క్రాప్ చేయలేదండి గవర్నమెంట్, ఓవరాల్గా చెప్పింది మేము విత్డ్రా చేసుకుంటున్నాం. రిటర్న్గా స్క్రాప్ చేయనంత వరకు దట్ ఇస్ సరే. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మిస్టేక్ అంటే అలా కదండి. బ్యూరోక్రాట్స్ మిస్టేక్ అంటే జైన్ని సస్పెండ్ చేస్తే వాళ్ళ మనం ఏమైనా పొద్దున్న ఏమైనా ఇది చూసామా? మా ప్రమేయం లేకుండా ఈ జీవో తయారైందని దాని మీద అతన్ని కాన్ఫిస్కేట్ చేస్తూ డిడ్ దే సస్పెండెడ్? లేదు, హోమ్ సెక్రటరీ. మరి ఏం ప్రాతిపదిక మీద మారుతారు సార్ అవన్నీ? అంటే జరిగితే జరుగుబాటు అంత సుఖం లేదు, జరగబోయేసరికల్లా వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మాడ్యూల్లో ప్రభుత్వం విరమించుకుంటుంది అంటుంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. యూ హ్యావ్ టు డూ, దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఇన్ ఇట్. బట్ బిఫోర్ దట్ రిటర్న్గా స్క్రాప్ చేయలేదు. మీరు మళ్ళీ చెప్తున్నా, నేను రిటర్న్గా స్క్రాప్ చేయలేదు. అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్రోచ్ అయ్యారు ఆల్రెడీ హైకోర్టుని. సార్ దెన్ వాట్ డస్ ఇట్ మీన్ బై? అంటే కంటి చుడుపు చర్య కింద స్క్రాప్ చేయలేదండి, అంతవరకు క్లారిటీ ఉంది నాకు. సార్ ఒకటే చెప్తున్నాను, రిటర్న్గా స్క్రాప్ చేయకపోతే అండ్ సంబంధిత ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ గారు సైన్ పెట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జైన్ గారు కదా సార్, కుమార్ విష్ణుజిత్, ఆయన మీద ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే యాజ్ పర్ యువర్ వర్షన్ ఆయన శివశంకర్ గారు చెప్పిన దాని మీద ఇమీడియట్ గా బ్యూరోక్రాట్స్ చెప్పారండి కుట్ర జరిగిందని అంటారు. దెన్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఆయన సస్పెండ్ అనే చేయాలా, లేదా ఈ జీవో ప్రభుత్వ పరంగా రిలీజ్ అయినందుకు అన్యకృతంగా దాన్ని రద్దు చేయాలా? విచారణ అంటే ఎంక్వైరీ అయితే చేయాలి. ఎందుకు ఎవరికి ఎంక్వైరీ కావాలా? దేనికి తయారు చేయమని ఎవరు అప్పుడు చెప్పలేడు అతను. లెట్ హిమ్ సస్పెండ్, ఆబ్వియస్లీ విల్ రివీల్ హిస్ మౌత్. నేను ఇంకోటి ఏంటంటే మార్నింగ్ వారు చెప్పింది హోమ్ మినిస్టర్ ఈస్ నాట్ అవేర్ అండ్ డిప్యూటీ సీఎం గారు ఈస్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఇంకేంది మరి ప్రజాస్వామ్యంలో మేము కేబినెట్ మంత్రులకి తెలియక, హోంమంత్రి గారికి తెలియక, సంబంధిత అధికారులు వాళ్ళు సొంత పత్రాన్ని నిలబెడుతున్నారంటే ఈ ప్రజాస్వామ్యం దేనికి ఇది? అందుకే నిరసన దినాలు తెలియజేసుకునే కార్యక్రమం కిందకి తరలేబడుతుంది సంవత్సరం పాటు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఒక అధికారుల మీద పట్టు లేకుండా సంవత్సరం పాటు కాలక్షేపం చేసింది. ఇంకా ఎల్లన్నా పోలన్నా ఎంకన్నా పేర్లు చెప్పుకుని తిరుగుతున్నారంటే దానికి ఏమర్థం అవుతుందో మీరు ఒకసారి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ సెక్రటేరియట్ నుంచి ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలుగుదేశానికి చెందిన కొందరు కాపు సీనియర్ నాయకులు లేదు ఎట్టి పరిస్థితులు అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు బయటికి తీయాలని ప్రెషర్ పెట్టడం వల్ల వచ్చిన ఈ తెలుగుదేశంలో ఉన్న కాపు సంఘం నాయకులు పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదు దాంట్లో. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ కదా. వాళ్ళైతే అడిగారట, వాళ్ళు ఒత్తిడి చేశారు. టాగుణింతారు ఎందుకు సార్? ఈ టాగుణింతారని ఆ తపేలా ఛానల్లో చెప్తారు. వాస్తవానికి దగ్గరగా ఏమైనా మాడదామంటే రండి. వాస్తవికతను జస్టిఫై చేయడానికి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ప్రభుత్వ పరంగా నేను నిజంగా అది అప్రదిష్ట పాలయ్యే విషయం కదా సార్. సాయంత్రం ఆయన మీద ఎందుకు చర్యలు లేవు? ఇన్ రైటింగ్ ఆ జీవో ఎందుకు విత్డ్రా కాలేదు? ఇన్ రైటింగ్ గౌరవ రెస్పెక్ట్ కోర్టుకి, హైకోర్టుకి యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ ప్రభుత్వ స్టాండ్ ఇదని ఇన్ రైటింగ్ ఎందుకు స్ప్రెడ్ అయినంత వేగంగా అయితే ఒకవేళ స్క్రాప్ చేసినట్టు ఏమి కమ్యూనికేషన్ రాలేదు, బయటికి రాలేదు. దట్ ఇన్ఫాక్ట్ జనరల్గా ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఉంటుంది, దట్ జియో హ్యాస్ బీన్ స్క్రాప్డ్ అని పెడతారు వాళ్ళు. డెఫినెట్గా చేయాలండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సంబంధిత బ్యూరోక్రాట్ ఉంది, దే వాంట్ టు బ్లేమ్ దట్ జెంటిల్మెన్. అంటే హోమ్ మినిస్టర్ అయినా చెప్పాలి మాకు అలాంటి హోమ్ మినిస్టర్కే పేద చూడాలి. ఆయన పిఏకి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు? ఆవిడ పిఏకి ఆవిడ పిఎస్కి ఇచ్చారు. మరి పోనీ ఆవిడ పిఎస్ అయినా చెప్పాలి ఏదో ఒకటి. వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? ఈ డిజైన్ అండ్ డ్రాఫ్టెడ్ బై రెస్పెక్టివ్ జెంటిల్మెన్ ఎవరండి? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరు? కుమార్ విశ్వజిత్ గారు. కుమార్ విశ్వజిత్ గారు ప్రైమా ఫేస్గా ఈ జీవో అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సో అండ్ సో ఐ హావ్ బీన్ ఇష్యూడ్ ఇట్. మరి లీగల్ టీమ్ ఫరూక్ గారికి మొన్నే కదా మొదటి స్థానం వహించింది. దీని మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి లీగల్ టీం పరంగా. లా మినిస్టర్ అయినే కదా. దీని ఫైనల్గా చెప్పండి, దీని సబ్సిక్వెంట్గా జరిగే డెవలప్మెంట్ ఏంటి? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వాట్ ఈస్ యువర్ ఇన్పుట్? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, విజయవాడలో కాపు సంఘాలు, ఉభయ గోదావరి కాపు సంఘాలు చాలా అగ్ర ఆవేశాలతో ఉన్నారు. అంటే ఉగ్ర రూపం చూపించడానికి ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇది డెఫినెట్గా ఏంటంటే సార్, కూర్చుని దాన్ని కాలుతో తిన్న దాంతో సమానం. ఈ సీక్వెన్సెస్ అండ్ డెవలప్మెంట్స్ కనుక ప్రోయాక్టివ్గా కనబడకపోతే మాత్రం ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ గవర్నమెంట్కి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, రెండు అంశాల మీద కూడా ప్రసాద్ గారు చాలా డీటెయిల్గా అనాలిసిస్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఈ తెనాలి సంఘటనలో సరే జరిగింది ఏమైనప్పటికీ కూడా చట్టపరంగా అలా చేయకూడదు